వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. రాష్ట్రపతి ఆర్డినెన్స్ను ఏ సందర్భంలో జారీ చేయవచ్చు? ఆన్సర్: పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలోని ఏదైనా రాష్ట్రం యొక్క పేరును ఏ విధానం ద్వారా మార్చవచ్చు? ఆన్సర్: చట్టము ద్వారా. క్వశ్చన్ నెంబర్ 3. సెతల్వాడ్ సర్కారియా కమిషన్ మరియు పూంచి కమిషన్ అధ్యయనం చేసిన విషయం ఏది? ఆన్సర్: పన్నుల వ్యవస్థను సమీక్షించుట. క్వశ్చన్ నెంబర్ 4. యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్లోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం ఏది? ఆన్సర్: పిత్ అండ్ సబ్స్టెన్స్. క్వశ్చన్ నెంబర్ 5. మొదటి ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్: కేసీ నియోగి. క్వశ్చన్ నెంబర్ 6. భారత రాజ్యాంగంలోని 249వ నిబంధన ప్రకారం రాజ్యసభ తీర్మానాన్ని అనుసరించి రాష్ట్ర జాబితాలోని అంశాలపై చేసే శాసనాల కాల పరిమితి ఎంత? ఆన్సర్: 1 సంవత్సరం. క్వశ్చన్ నెంబర్ 7. ప్రజారోగ్యం, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం ఏ జాబితాలోకి వస్తాయి? ఆన్సర్: రాష్ట్ర జాబితా. క్వశ్చన్ నెంబర్ 8. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోనికి వస్తాయి? ఆన్సర్: కోల్కతా. క్వశ్చన్ నెంబర్ 9. కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల తొలగింపునకై రాష్ట్రపతికి సిఫారసు చేయువారు ఎవరు? ఆన్సర్: ప్రధాన ఎన్నికల కమిషనర్. క్వశ్చన్ నెంబర్ 10. ఏ నిబంధన ప్రకారం భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు? ఆన్సర్: 368వ నిబంధన ప్రకారం.